నమస్కారం అండి. మన ఊరి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం కొప్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న కర్రివారి సత్తమ్మ చరిత్ర గురించి, అలాగే అక్కడ జరిగే జాతర విశిష్టాల గురించి తెలుసుకుందాం. ఎంతో మహిమగల ఈ అమ్మవారి కథ వింటే ఆశ్చర్యకలక తప్పదు. ఈ వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చూడండి. పూర్వం కర్రివారి వంశానికి చెందిన 5 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వారు ఎన్నో కష్టాలలో పేదరికంతో బాధపడుతూ ఉండేవారు. ఆ సమయంలో వారు రావులపురం సమీపంలో నివసించేవారు. వారి కష్టాలను చూడలేక ఆ కరివారి సత్తమ్మ తల్లి ఒక చిన్న పాప రూపంలో వాళ్ళ వద్దకు వచ్చిందంట. ఆ చిన్నారి వాళ్ళతో ఇలా చెప్పింది, మీరు ఇక్కడ పడుతున్న కష్టాలు చాలు, నేను మీకు ఒక ఊరు చూపిస్తా. అక్కడికి వస్తే మీకు ఎటువంటి లోటుపాటు ఉండదు, మీ కష్టాలు పోతాయి అని మాటిచ్చింది. ఆ తల్లి చూపిన దారిలోనే ఆ అన్నతమ్ములు రావులపాలెం వదిలి మన కొప్పవరం చేరుకున్నారు. అలా ఇక్కడ స్థిరపడిన తర్వాత వారి కష్టాలన్నీ తొలగిపోయాయి. ఆ అమ్మవారిని తమ ఇలవేలుగా కొలుచుకోవడం ప్రారంభించారు. అలా మొదలైందే ఈ కొప్పవరం జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను జరుపుతారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ కొప్పవరం జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల గట్టిగా నమ్ముతారు. మన కొప్పవరం సత్తమ్మ తల్లి హిస్టరీ తెలుసుకున్నారు కదా, ఇప్పుడు జాతర ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ జాతర 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు కత్తిరికొండ తలపైన పెడతారు. ఆ కత్తిరికొండ తలపైన పెట్టుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదే ఆ కత్తిరికొండ. అలానే ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తున్నారు. ఇక జాతర రెండో రోజు. ఈ రెండో రోజు భక్తులందరూ కూడా వేల సంఖ్యలో ఈ జాతరలో పాల్గొంటారు. అందరూ కూడా చిత్ర విచిత్రాల వేషధారణ చేసుకుని అమ్మవారి గుడి వద్ద నుండి పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో పాలు వేసుకుని తర్వాత బడితి పూజలో పాల్గొంటారు. బడితి పూజ అంటే ఏంటనుకుంటున్నారా? ఈ జాతరలో ఒక ముఖ్యమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడి పూజారి చేత కర్రతో దెబ్బలు ఆనందంగా తింటూ, ఆ దెబ్బలు తిన్న ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం కలుగుతుందని, తన కష్టాలు పోతాయని భావిస్తారు. అక్కడ ఎన్ని దెబ్బలు తిన్నా, రక్తం వచ్చినా కానీ వాళ్ళకి నొప్పి తెలియదు. ఇదే ఇక్కడ అమ్మవారి మహత్యం. చూడండి ఎంత ఆనందంగా దెబ్బలు తింటున్నారో. ఇక జాతర 3వ రోజు. ఇది కూడా ఒక మహా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎవ్వరైనా సరే ఈ అమ్మవారికి మొక్కిన మొక్కులు తీర్చుకోవడం కోసం చిత్ర విచిత్ర వేషధారణ చేసుకుని ఊరంతా భిక్షాటన చేస్తారు. ఆ భిక్షాటన చేసిన డబ్బులు, బియ్యం కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల అందరి కోరికలు నెరవేరుతున్నాయని చెబుతున్నారు. ఈ జాతరలో కొన్ని వేల మంది పాల్గొంటారు. ఇక్కడ వేషాలు ఒకటి కాదండోయ్, రకరకాల కార్యక్రమాలు ఈ జాతరలో మనం చూడవచ్చు. చూసారుగా మన కొప్పవరం సత్తమ్మ తల్లి చరిత్ర, జాతర వివరాలు. వెంటనే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఊరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై సత్తమ్మ తల్లి.